గత వారం 15 రోజుల నుండి పేద ప్రజల పక్షాన ఉంటూ ఎక్కడ లొంగకుండా ఈరోజు పేద ప్రజల గొంతుకై ఈరోజు మీరు ప్రపంచానికి నిజాలు చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గత 5-6 రోజుల నుండి మేము కంటిన్యూస్గా ఈ యొక్క స్కామ్ పై ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట వచ్చినటువంటి ఈ స్కామ్ పై మేము ప్రతిరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి మాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదట గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా అలాగే తెలంగాణ ఉద్యమ నాయకుడు సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము మొదట మనం ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సింగర్ మంగ్లీ గారి పైన చర్యలు తీసుకోవాలి, ఆమెకు ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో మేము ఇక్కడ ఓయూ క్యాంపస్లో పెట్టినప్పుడు స్వయంగా మా సోదరి ప్రత్యూష రాథోడ్ గారికి మేము లైవ్లో ఉన్నప్పుడే ప్రత్యూష రాథోడ్ గారికి కంటిన్యూస్గా ఫోన్ చేయడం, ఆమె మాట్లాడడం, ప్రత్యేక సాక్షిగా మీడియానే దాన్ని లైవ్ కవరేజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే మేము ప్రతిరోజు ఎవిడెన్స్ గ్యాదర్ చేయడంలో మేము చాలా సీరియస్గా దాని వెనకాల పడ్డాం. ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం వల్ల మీరు ప్లే చేస్తున్నటువంటి వీడియోల ఆధారంగా పేద ప్రజలకు చేరి అక్కడి నుంచి ఫోన్ కాల్స్ రావడం, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావడం, ఇందాకనే మా గౌరవనీయులు మా సంపత్ నాయక్ గారు చెప్పినట్టు అసలు ఈ డబ్బులు వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పెట్టారు, ఏ అకౌంట్లో పెట్టారు, ఏ బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఏ అకౌంట్ క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి మాకు తెలిసిన అకౌంట్ బైనాన్స్ అకౌంట్. ఈ అకౌంట్లో పోయే డబ్బులు అన్ని స్కామ్ డబ్బులు మాత్రమే దీంట్లో పోతాయనే మేము ఈ రీసెర్చ్ చేయడంలో మాకు తెలిసింది. క్రిప్టో కరెన్సీ అనే పేరుతోనే ఇది వరల్డ్ లార్జెస్ట్, ఇటీవల కాలంలోనే 2026లోనే ఇక్కడ అబుదాబిలోనే ఇది ఒక హెడ్ క్వార్టర్ పెట్టారని మాకు సమాచారం. ఎందుకంటే ఈ గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఈ బైనాన్స్ యాప్లో ఎవరి పేరు మీద అకౌంట్ ఉంది, ఏ ఆ బాధితుల పేరు మీద అకౌంట్ ఉంది, ఏ బినామీల పేరు మీద అకౌంట్ ఉంది, సుమారు 500 కోట్ల పైచిలకు ఈ అకౌంట్లో డబ్బులు ఉందనే సమాచారం మాకు ఉంది. అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలనుకుంటున్నాము. అలాగే ఈరోజు కర్ణాటకలో ఒక మాజీ మంత్రివర్యులు మనోని దగ్గరికి శివ చౌహాన్ కానీ, తర్వాత రమావత్ మధు కానీ, తర్వాత హేమకాంత్ రెడ్డి కానీ, తర్వాత శైలజ కానీ వీళ్ళు పోయి వీరి పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ కొంటున్నాము, మీరు కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో మీరు షేర్ పార్ట్నర్గా మేము అగ్రిమెంట్ ఇస్తాము అని చెప్పేసి ఆ మాజీ మంత్రివర్యులు మనోని దగ్గర 80 లక్షలు తీసుకున్న మాట వాస్తవమా కాదా, దాంట్లో శివ చౌహాన్ ఉన్నాడా కాదా, వారి దగ్గర పోయేటప్పుడు ఒక డిఫెండర్ కారు, 2 ఫార్చునర్ కార్లు, ఒక 2 స్కార్పియో కార్లతోనే మీరు గన్మెన్లు నేసుకొని మీరు పోయింది వాస్తవమా కాదా? మరి వాస్తవం అయితే మీరు బయటికి వచ్చి చెప్పాలి, ఆ డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారనేది చెప్పాలి. అలాగే ఇందాక మా నాయకులు చెప్పినట్టు బెంగళూరు నుంచి సుమారు 25 కిలోమీటర్ దూరంలోనే 6-7 ఎకరాల భూమి కొనడం మీరు కొన్నారా లేదా, అది కొంటే ఏ శైలజ పేరు మీద ఆ భూమి రిజిస్టర్ అయి ఉంది, అది ఏ సర్వే నంబర్లో ఉంది మీరు చెప్పాలి. ఇది నిజమా కాదా, దీన్ని ఎంక్వైరీ చేయాలి. అది ఒక్కొక్క ఎకరా సుమారు 6 నుంచి 7 కోట్ల భూమి ఉంటుంది, అంటే సుమారు 30 కోట్ల వరకు అక్కడ ఆ భూమి మీద ఇన్వెస్ట్ చేశారా లేదా. మీరు కూర్గులో సుమారు 15 ఎకరాల భూమి మీరు కూర్గులో కాఫీ తోట కొన్నారా లేదా, బాంబేలో మీరు ల్యాండ్ కొన్నారా లేదా, ఈ డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేశారని అన్ని ఆధారాలు మా దగ్గరకు వస్తున్నాయి. అలాగే ఏదైతే రమావత్ బాలాజీ, అలాగే రమావత్ మధు, తర్వాత అభిషేక్, తర్వాత శివ చౌహాన్ వీళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి ఉన్నారు, నేను ఒక్క నిమిషం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నది రమావత్ మధు, ఇప్పుడు ఉన్నటువంటి A1 మధు, ఇక్కడ ఉన్నది ఆమీర్ పటేల్. మరి ఈయన అరెస్ట్ అయినప్పుడల్లా, ఈ ఇష్యూ బయటికి వచ్చినప్పుడల్లా ఆమీర్ పటేల్కి ఈ స్కామ్కి సంబంధం ఏంటిది? ఈయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడైతే వాళ్ళు అరెస్ట్ అవుతారో
వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి బయటికి తీసుకొస్తున్నారనే సమాచారం మాకుంది. మరి ఆమీర్ పటేల్ గారి పాత్ర ఏంటిది దీంట్లో? అలాగే ఇక్కడ గోకులానందన ఆఫీస్ ఏదైతే మల్లేపల్లిలో ప్రారంభం చేయడానికి ఇక్కడ శివ చౌహాన్ వచ్చారు. మరి శివ చౌహాన్ గారి పాత్ర లేనప్పుడు శివ చౌహాన్ ఎందుకు వచ్చారు మల్లేపల్లికి? ఆ తర్వాత అభిషేక్ ఏదైతే మొన్న తొలి వెలుగు రఘు గారితో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొన్ని చెప్పనట్టు కొన్ని దాచిపెట్టుకొని సమాచారం వదిలిపెట్టాడు. మరి ఆ తర్వాత భరత్ చౌహాన్, ఈ అభిషేక్ కూడా మొత్తం స్క్రిప్ట్ మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఈ భరత్ చౌహాన్ ఎవరు? మధువాల బాబా జైరాబాద్ లో ఏ ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు అంటే ఈ 15 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో జైరాబాద్ లో ఎన్ని ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ జరిగాయి, అక్కడ ఏ బాధితులకు ఎన్ని డబ్బులు పంపించారనేది ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఈ భరత్ చౌహాన్ దగ్గర నుంచి తీయాలని చెప్పేసి నేను ఇది చెప్పు. బేసికల్ గా ఈ అబ్బాయి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కేవలం ఇది ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చిండు. అసలైన కల్పరిట్స్ వేరేగా ఉన్నది. వీడు దాంట్లో ఒక దొంగే, వీడు కూడా చాలా వాటిలలో దొంగే. ఇదంతా అసలైన ఎవరైతే మెయిన్ పెద్ద తిమింగలాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్. అలాగే ఈ భరత్ చౌహాన్ గారి పైన ఎంక్వైరీ చెయ్యాలి. ఈయన పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉన్నాయి, ఈయన సంపాదన ఏంటిది, ఈయన చేస్తున్న ఉద్యోగం ఏంటిది, ఈరోజు వేల కోట్లు పెట్టి ఈరోజు బాంబేలో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ తర్వాత కూర్గ్లో కానీ వీళ్ళందరూ భూములు కొనడానికి సమాచారం మాకు సంపూర్ణంగా ఉంది. అలాగే బైనాన్స్ ఫైనాన్స్ ఒకటి, ఆమీర్ పటేల్ గారి పాత్ర ఒకటే, ఈ ఫోటోలో చూపించినటువంటి ఈ పాత్ర ఒకటి. ఇంకోటి ఇక్కడ మా మంగ్లీ గారు వదిబట్లలోనే మా మధు గారి ఇంటికి వెళ్ళారు. ఏంది మధు ఒక బూత్ బంగ్లా కట్టిస్తా ఉన్నాడు. ఈ పేద ప్రజల డబ్బులన్నీ వసూలు చేసుకొని అక్కడ దేవరకొండ నియోజకవర్గంలో కానీ నా చుట్టుపక్కల ఎవరి ఇల్లు లేని హైదరాబాద్ లో పెద్ద పెద్ద హైటెక్ సిటీలో ఒక్కొక్క బూత్ బంగ్లాలు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు అటువంటి విధంగా ఈయన ఒక రాజా మహల్ నిర్మించినప్పుడు మంగ్లీ గారు దీన్ని డిజైన్ చేశారా కాదా అనేది వాస్తవం తెలియాలి. అలాగే మంగ్లీ గారి పక్కన బాబు నాయక్ అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే ఈ మధు గారి పక్కన రామ్దాస్ నాయక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ రామ్దాస్ నాయక్ మధు నాయక్ గారికి ముఖ్యమైన ఏజెంట్ అవునా కాదా? మరి ఈ ఏజెంట్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఈయన ఇప్పటికీ బయటనే తిరుగుతున్నాడు. మరి ఈయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇవన్నీ వీళ్ళందరినీ చెప్పిన పేర్లందరినీ అరెస్ట్ చేస్తే, దీనికి ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాగే ఇందాకనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టబోతున్న సమాచారం మా తండా ప్రజలకు వెళ్ళంగానే మీరు సుమారు ఇక్కడ ఒక లిస్ట్ వచ్చింది. అంటే సీరియల్ నెంబర్ 10 నుంచి 29 వరకు వచ్చింది మాకు ఒక లిస్టు. ఇది జస్ట్ ఒకటి మాత్రమే, జస్ట్ ఒక శాంపుల్ స్లిప్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఏంటిది? 10వ నెంబర్ సీరియల్ నెంబర్ నుంచి 1 కాకుండా సీరియల్ నెంబర్ 10 నుంచి 20 వరకు. అంటే దీంట్లో సుమారు పడిమట్టి తాండా, తర్వాత పోలేపల్లి తాండా, దేవరకొండ, జగ్య తాండా, కొర్ర తాండా, వదిబట్ల, చింతల్ తాండా, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మెయిన్ ఏజెంట్లు. కేవలం ఈ పేపర్ లెక్క పెట్టుకుంటే సుమారు 30 కోట్ల వరకు వారు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి ఈ అకౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఇది. ఇదంతా మధు గారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ మధు, రమావత్ మధు, ఇవన్నీ ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఈ డబ్బులు ఏ బైనాన్స్ అకౌంట్లో వెళ్ళాయి, ఏ అకౌంట్లో ఉన్నాయనేది తేల్చి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మరోసారి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.